నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డకు సందర్శన వెళ్ళబోతున్నట. దానికి తేదీని కూడా నిర్ణయించింది. మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి అక్కడ మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బయటపెట్టేందుకు వెళ్తుందట. అయితే మేడిగడ్డ ప్రాజెక్టులో కావాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఈ ప్రాజెక్టులో భాగమైనటువంటి అన్నారం మేడిగడ్డ రెండు కూడా కూలిపోయే రకంగా కుట్రలు చేస్తోంది. కావాలని దారి నీళ్ల మళ్లింపు జరుపుతోంది. దాన్ని మరమ్మతులు చేయకుండా పూర్తిగా కూలిపోయి బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద అక్కసూళ్ళగక్కి మా మీద ఒక రకంగా ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒక నేపథ్యాన్ని తీసుకెళ్లే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇదే శైలిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటున్నా అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిగా నేను సవాల్ చేస్తున్నా అని చెప్పి నిన్న చాలా భావోద్వేగానికి ఒక రకంగా చెప్పండి ఆగ్రహావేశాలకు గురైపోయి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ మీద దమ్ముంటే మగాడివైతే ఒక్క సీటు గెలుచుకొని చూపించి సవాల్ చేసిన కూడా ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించుకోమని చెప్పి కేటీఆర్కి సవాల్ సైతం విసిరిన పరిస్థితి. మరోవైపు పిచ్చిగా ప్రభుత్వం కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది, పిచ్చిగా కారు కూతలు కూస్తే చెట్టు కట్టేసి ఇంకొక పరజాలం ఉపయోగించి నేను వాళ్ళని కార్యకర్తలతో కొట్టిస్తాను కూడా హెచ్చరికలు జారీ చేసిండు. ఎస్, ఒక రకంగా పెద్ద ఎత్తున ఇవే అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడ చూస్తే కనుక మేడిగడ్డకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలతో జాగ్రత్త. ఎందుకు అనాల్సి వస్తుందనంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని సైతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి పిచ్చి కారు కూతలు కూస్తే వాళ్ళ దాడులకు సైతం తెగబడతారంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఒక రకంగా ప్రచారం జరుగుతున్నాయి, పెద్దగా వైరల్ అవుతున్నాయి, కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. మాట్లాడడం ఈ అంశాల గురించి. మరి మేడిగడ్డకి ఒకసారి గతంలో మేడిగడ్డ సందర్శనకి ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి 13వ తేదీన అసెంబ్లీ వేదిక నుంచి ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు అదే సభను ఉద్దేశించి మేడిగడ్డ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన సందర్భంగా అదే రోజున నల్గొండ సభ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడో చూద్దాం. ఒకసారి వీడియో ప్లే. బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నాం మేడిగడ్డ? రైట్, ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే చాలా చిన్న సమస్యని పెద్దగా చూపించి బదనాం చేస్తున్నట్టుగా గతంలో కేసీఆర్ మాట్లాడిండు. ఆ తర్వాత నిన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే మేడిగడ్డకి 97,000 కోట్ల రూపాయలు అధికంగా, అంటే అక్కడ రుణాలు సమకూర్చుకొని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి గతంలో ఇదే ప్రభుత్వం చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అయితే అధికారికంగా కాగ్ నివేదికలు ఇచ్చిన ప్రకారం 1,41,000 కోట్లకు చేరింది అనుకోండి. సో అటువంటి అంశాన్ని చాలా చిన్నగా చూపిస్తూ చిన్న సమస్యని బదనాం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పూర్తిగా కుంగిపోయే రకంగా, కూలిపోయే రకంగా చూసి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడడం. మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కైలాష్ నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు. ఎస్ కైలాష్ నేత గారు, ఎట్లా చూస్తారు మేడిగడ్డ సందర్శనకు ఎల్లుండి అంటే మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుందట? దీనికి చాలా స్పష్టంగా మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ రారట, చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పిండు. కేవలం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పోయే ప్రయత్నం చేస్తారట. నమస్కారం. తొలి వెలుగుకు మీకు అందరికి నమస్కారం సార్. ఒక మాట మనం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిబ్రవరి 13వ తారీఖు నాడు అయితే గతంలో ప్రకటించారు, అందరు రండి ప్రతిపక్షాలు కానీ అందులో బీఆర్ఎస్ కల్పిస్తాము, బీజేపీ, ఎంఐఎం లేదా సిపిఐ ఇంకా ఎవరైనా ప్రాతినిధ్యం ఉంటే వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తాం. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో చూద్దాం, ప్రభుత్వం అధికారికంగా తీసుకుపోతా అంటే తోక ముడిచిండు. ఎందుకు? అక్కడ జరిగింది అవినీతి. ఎందుకు? అక్కడ దానివల్ల ఒక కొత్త ఆయకట్టు ఎకరం కూడా పారలేదు. మరియు అవినీతి రాజ్యం ఏలింది. కోట్లాది రూపాయలు తమ అనుంగ సంస్థలకు కట్టబెట్టి తద్వారా
బ్యాక్ టు బ్యాక్ తీసుకొని వారి కుటుంబం వారు మాత్రమే బాగుపడ్డారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం జరగలేదు, అది స్పష్టం. రెండోది, ఎత్తిపోతల పథకాలతోటి తెలంగాణను అప్పులపాలు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇది ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకునేటువంటి అవకాశం లేకపోయింది. ఎందుకు? తమ దొంగతనం బయటపడ్డది, డొల్లతనం బయటపడ్డది, కూలిపోతుంది. అయితే అంటే ఏమండి, మేము వచ్చి 70 రోజులైంది, మేము పోయేమన్నా రాత్రి పలగొట్టినామా సుత్తలు తీసుకొని? దాన్ని ఏమన్నా మేమేమన్నా బ్రిడ్జిని కూలగొడతానికి పోయినామా? ఏం జరిగిందో చూస్తా అంటే అపర మేధావి, అపర భగీరథుడని చెప్పుకునే స్వయం ప్రకటిత కేసీఆర్ గారు ఎందుకు రాలే? ప్రజలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర లేదు. అవినీతి సొమ్ముతోటి రాష్ట్రంలో ఎమ్మెల్యేలని, తెలంగాణలో ఉన్న అనేక మందిని కొనుగోలు చేసి పశువుల సంత లెక్క తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి నికృష్ట నియంత్రిత రాజకీయాలు చేసింది కాబట్టే తోక ముడిచిండు. అందుకోసమే మొన్న నల్గొండలో పోటాపోటీ సభ. అయ్యా నీ సడుగు ఇరిగింది, మరి అసెంబ్లీ దగ్గర ఉందా, నల్గొండ దగ్గర ఉందా, ఎందుకు పోయినావు అంటే ప్రజల ముందు అని ఏమనాలి, మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కాలి, గిచ్చి కయ్యం పెట్టుకుంటే మరి ఏ రకంగానైనా ఏడిస్తే పాపం అయ్యో అని ప్రజలు అనుకుంటారు కదా. ఎందుకు దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, ఇలాంటివన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు ఆ రోజు కేవలం మీ జేబు సంస్థగా మార్చుకొని కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకొని స్వప్రయోజనాల కోసమే కట్టబడింది తప్ప లక్షలాది ఎకరాలు పారలేదు. అదనంగా కరెంటు బిల్లులు భారం, అదనంగా ఇవాళ వడ్డీల మీద వడ్డీలు కట్టాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తను ఏదో తనకు తానుగా ప్రకటించుకొని మేధావని చెబుతున్నటువంటి కేసీఆర్ యొక్క పని అయిపోయింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినరు. కాబట్టి ఏం చేయాలి? సమస్యని చాలా పెద్ద సమస్యగా చూపించి సార్ నేను ఒక్క మాట అడుగుతున్నా. ఇవాళ స్వతంత్రం వచ్చిన కాంచి నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, పోచంపాడు కానీ, కల్వకుర్తి కానీ, గుత్పా కానీ, అలీ సాగర్ కానీ, ఇట్లా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. హైదరాబాద్ కు నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 60,000 ఉమ్మడి రాష్ట్రంలో 60,000 అప్పు ఉంటే 15,000 మిగులు బడ్జెట్ ఉన్న దాన్ని ఇవాళ 7 లక్షల కోట్లు చేసింది కదా. దాని వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం జరిగింది? కొత్త పాఠశాలలు కట్టబడ్డాయా, ప్రాజెక్టులు కట్టబడ్డాయా? నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు ఇంకా 30-40 సంవత్సరాలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, శ్రీరామ్ సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా. మరి 9 సంవత్సరాలలో మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతుంది సార్? దేనికి మీకు భయం అవుతుంది అంటే నాసిరకం. తద్వారా మీకు ప్రయోజనం జరిగింది. దీంట్లో 50-50 మీకింత, ఆ తర్వాత కాంట్రాక్టర్లకింత. కాబట్టి తిలా పాపం తలా పిడికడినట్టు హరీష్ రావు గారు ఇవాళ ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు రైతుల గురించి. రైతులకు సంబంధించి బేడీలేసిండ్రు, రైతులను ఇబ్బంది పెట్టి జైళ్లలోకి తీసుకుపోయినరు. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగానే ఉన్నది సార్. మీరు చరిత్ర పరిశీలించండి. ఉచిత విద్యుత్ కానించి, ప్రాజెక్టు కట్టే కార్యక్రమం కానించి, అదేవిధంగా ఐకేపీ సెంటర్ తెరిచే కార్యక్రమం కానించి, రుణమాఫీ కానించి అన్ని కార్యక్రమాలు ఆ రోజు రైతులకు మేలు చేసినాం. అయినప్పటికీ కూడా కేసీఆర్ ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇవాళ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తిరిగి మళ్ళీ గిచ్చి కయ్యం పెట్టుకునే కార్యక్రమం. కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం కల్పిస్తున్నాం, అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఇంకెవరైనా పర్లేదు వస్తారని మేము వాళ్ళని తీసుకుపోతాం మేడిగడ్డ దగ్గరికి, మీరు చేస్తున్న కుట్రలను ప్రజల ముందు నిలబెడతామని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా వాళ్ళతో ఎవరితోనైనా? నేను ఒకటే మాట్లాడుతున్నా, చదువుకున్న అజ్ఞానివా లేకపోతే ఇంకిత జ్ఞానం లేనటువంటి ఒక రాజకీయ నాయకునివా? నేను ఒకటే సూటి ప్రశ్న. ప్రభుత్వం అనేది అందరిది. ఇవాళ నువ్వు ప్రతిపక్షంగా ఏదో కొత్త దుకాణం పెట్టి ఎట్లుందంటే ఇది మర్డర్ చేసిన తర్వాత పుష్పాంజలి ఘటిస్తానికి పోయి మళ్ళీ ఏడుస్తున్నట. అట్లనే ఇవాళ సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు చూసారు, ఎన్కౌంటర్ అయిన తర్వాత దొంగతనం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ నువ్వు ప్రజలకు ఏం చూపిస్తావు? నేను దొంగతనం చేసినా, నా చక్కదనం బాగుంది, రండి నాకు పూలదండలు వేయండి అని అంటారా? చెప్పు దెబ్బలు కొడతారు వీళ్ళని. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే బొంద పెట్టిరు రాజకీయంగా. సిగ్గు లేదు. మళ్ళా వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు. అరే 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏ ఒక్క రైతుకు గాని, కొత్త ఆయకట్టే గాని, కొత్త ప్రాజెక్టే గాని, కొత్త నీళ్లే గాని తీసుకురాకపోగా 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఎందుకు చేస్తలేదు? ఏమండి మాకు ఇచ్చింది 1 రోజుకి ఇచ్చిరా, 70 రోజులకు ఇచ్చిరా? ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే బాధ్యత మాది కదా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఆషామాషి వ్యక్తి కాదని అనుకుంటున్నాడు. 1 లక్ష మంది కేసీఆర్ కలిస్తే ఒక రేవంత్ రెడ్డి మీరు అనుకుంటారు కానీ రాబోయే రోజుల్లో బిడ్డ ఇటువంటి కార్యం ప్రజలు కూలిపోతుంది, కాలిపోతుంది. మీరు కాలిపోతున్నారు. రేపు ఒక్క సీటు కూడా రాదు. మా స్వీకరించు. మా రేవంత్ రెడ్డి గారు నిన్న చేవేళలో సవాల్ ఇచ్చాడు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడినట్టుగా ఒక్క సీటు గెలుచుకోండి దమ్ముంటే అని చెప్పి సవాల్ వేసిండు. అది అతి విశ్వాసం అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తున్నా, ఏ రాష్ట్రంలో నేను ఉద్యమ పార్టీ పేరుతోటి ప్రజలకు మేలు చేయాలి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి. కానీ ఇక్కడ కుటుంబ పాలన, దోపిడీ, దొంగతనము, కేవలం కుటుంబ వాత్సల్యంతో కేసీఆర్ చూసి చూడనట్టుగా మొత్తం జరిగినటువంటి దోపిడీ కేసీఆర్ వారి కుటుంబమే బాధ్యత. కాబట్టి తెలంగాణ ప్రజలు పూర్తిగా దీన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసిర్రు. తెలంగాణలో ఓట్లు రావు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను స్పష్టంగా చెప్తున్నాను, రికార్డ్ తొలి వెలుగులో పార్టీ కొలాప్స్ తునకలైపోతుంది. దేశ ప్రజల కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని నువ్వు తూలనాడి 2 సార్లు అధికారంలోకి రావచ్చు, అయినా మేము మీకు సహకరించినాం. కానీ నువ్వు రాచి రంపాన పెట్టినా తట్టుకున్నది మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా 16 సీట్లు గెలుస్తాం. 16 సీట్లు. ఆ సవాల్ని స్వీకరించడానికి దమ్ము లేక ఇవాళ మేడిగడ్డకు పోయిన. మేడిగడ్డకి ఏముందా పోను, మీ అయ్యనే చెప్పాడు కదా, బొంద ఉందా, బోర్డుగడ్డలా, బొందరగడ్డలా అని అన్నాడుగా. మరి ఆ బొందరగడ్డలు ఏం చేయబోతున్నావు అంటే ఉలిక్కి పడుతున్నావు ఎందుకు? గుమ్మడికాయలు దొంగలంటే ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే 6 హామీలు అమలు పరచడమే కాకుండా మీరు చేసిన నష్టాన్ని ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ మీరు చేసినటువంటి తప్పులన్నింటి కూడా సవరించి, తెలంగాణ అంటే అది కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామిక తెలంగాణ. ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు, న్యాయవాదులు, అడ్వకేట్లు ఎవరెవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు స్వేచ్ఛగా బతికి అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లేటువంటి 5 సంవత్సరాల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తెలియని విషయం ఏం కాదు. తెలంగాణ ఉద్యమకారుడు మీరు నిత్యం 9 సంవత్సరాలు కూడా మీ ప్రయత్నం ప్రయత్నం కొనసాగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం కోసం కావచ్చు, గత పాలనలో ఎన్ని ఇబ్బందులు కూడా చూసారు. సో ఈ ఇబ్బందుల విషయం పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల వేదిక కూడా రేవంత్ రెడ్డి తల ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా వీళ్ళని తరిమి కొట్టడం రకంగా, ఒక రకంగా చెట్టు కట్టేసి కొట్టాడని చెప్పే రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడదామని చూస్తున్నారు, లేకపోతే వాళ్ళని దాడులు చేద్దామని ప్రయత్నం చేస్తుందా? ఇప్పటికే పలు చోట్ల కొన్ని దాడులు జరిగినప్పటికీ అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ పెద్దల కనుసరణలో జరిగినట్టుగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి మరింత ఊతమిచ్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? చూడండి, రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటల్లో అర్థమైందంటే రాజకీయంగా భూస్థాపితం చేస్తాము, ప్రజల వద్దకు పోతాం, ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన అందించకపోతే శిక్ష మాకు పడుతుంది, లేదా మమ్మల్ని నమ్మితే తప్పకుండా మాకు ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి, గత చరిత్ర, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని నమ్మి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మాకు ఓట్లు ఇవ్వని విశ్వాసంతో ముందుకు పోతున్నాం. అది అతి విశ్వాసం కాదు. కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా, లేకపోతే ఎమ్మెల్యేలను పసుల సంతల లెక్క జడ్పీ చైర్మన్లని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని కొన్న చరిత్ర ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. ప్రాంతీయ పార్టీ కూడా కాదు, అది ఉప ప్రాంతీయ పార్టీ. ప్రజల విశ్వాసం లేక మన కొత్త దుకాణం పెట్టిన విమానం కొని ఏదో మహారాష్ట్రలో పోటీ చేస్తా, కర్ణాటకలో పోటీ చేస్తా, ఏందా కూర్చరాయి అంటే ఏట్ల కురికిందంట, పెద్ద పెద్ద ముద్దులు ఎత్తుకుంటా, రాళ్ళు ఎత్తుకుంటా అని. నువ్వు తెలంగాణ చేసిన చక్కదనం బాలేక నీ కాళ్ళు ఇరగొట్టి పండబెట్టిరు రాజకీయంగా నేను బొంద పెట్టిర్రు. మళ్ళా నువ్వు ఇవాళ మాట్లాడుతున్నవే నీ కూలిపోతుంది. ఎవరిని సొమ్మరాబా ఇది ప్రజలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని మేము కూలగొడతామని చెప్పినావా? మీ మీద పొట్టాడతామని చెప్పినాం. ప్రజా వ్యతిరేక విధానమైన మీరు కొట్టాడమంటున్నాం. ఒకవేళ తప్పు చేస్తే ప్రజలు మాకు శిక్ష విధిస్తారు. అందుకే నేను ఒకటి, ఎందుకు రెచ్చగొడతామండి? మా విశ్వాసంతో ఓట్ల రూపంలో పోతున్నాం. మేము ఓట్లని మేము తప్పకుండా, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ మిగలదండి. కానీ ఎప్పుడు కూడా దాడుల సంస్కృతి కాంగ్రెస్ కాదు, రాజకీయంగానే ఎదుర్కొంటాం, ప్రజల మధ్య పోతాం, ఓట్లాడుతాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఏంటిదండి? ప్రజలు ఇచ్చేదే కదా. వాళ్ళకైనా మాకైనా, వాళ్ళకి 2 సార్లు ఇచ్చిర్రు, మాకు ఒక్కసారి ఇచ్చిర్రు. ఎందుకు మీరు ఓపిక పడతలేరు? ఇవాళ చాలా సమయం ఉంది, ప్రజలు ఓపిక పట్టాలి కదా. ప్రజలకు ఏం చేస్తాము, ఏం చేయము అనే దాని మీద అప్పుడే మీరు చేయలేదు, అప్పుడే ఏం చేయలేదు. మీరు 9.5 సంవత్సరాలు గాడిద పండ్లు తోమిరా. నిరుద్యోగుల సమస్యలే కానీ, దళితుల సమస్యలే కానీ, 3 ఎకరాలే కానీ, డబుల్ బెడ్రూమే కానీ, నిరుద్యోగ భృతే కానీ, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తా అని చెప్పినావు. ఏడిపోయినావు హరీష్ రావు?
ఏడికి పోయినా కేసీఆర్, ఏడికి పోయినా కేటీఆర్ అడుగుతున్నా. ఇటువంటి మాయ మాటలతోటి ప్రజల మాటలు వచ్చిన ఏమన్నదట, మా మాటలు వచ్చినామన్నట ఉస్కో అంటే డిస్కో అన్నదట. ఇటువంటి మాటలు నడవవు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం. లాభ నష్టాలు చూసుకొని నీళ్ళు ఇస్తారా? సాగునీటిలో కూడా లాభ నష్టాలు చూస్తారా? ఎంత అక్కసు బలిగాస్తున్నారని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డిని దర్శించి మాట్లాడిండు. రైతులకు ఇచ్చేటువంటి సాగునీటిలో కూడా లాభ నష్టాలు చూస్తారా అంటూ మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? చూడండి, వాళ్ళ నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు కట్టింది మేము, కరెంట్ ఇచ్చింది మేము, పరిశ్రమలు తీసుకొచ్చింది మేము, ప్రజలకు రియంబర్స్మెంట్ ఇచ్చింది మేము, ఆరోగ్యశ్రీ ఇచ్చింది మేము. అన్ని కార్యక్రమాలు చేయడం కాకుండా రేపు 6 కార్యక్రమాలు అమలు చేసి ఇంకోటి 7వది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను కూడా మేమే ప్రసాదిస్తాం తెలంగాణ ప్రజలకు. ఇలా లాభాల గురించి మీరు మాట్లాడితే తెలంగాణ సంపద ఎందుకు అమ్మినవా మోతవరి హరీష్ రావు? హైదరాబాద్ లో ఉన్న భూములు ఎందుకు అమ్మినవా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడినవా? సంపద సృష్టించిన అయితే 1వ తారీఖు జీతం ఎందుకు ఇవ్వలేదా? సంపద సృష్టించడం అయితే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు నింపలే సార్? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు సార్? ఆరోగ్యశ్రీని ఎందుకు మూలపడేసినావు సార్? తర్వాత ఖమ్మంలో మిర్చి రైతులని జైలుకి ఎందుకు పంపించినావు సార్? గిరిజనులని అనేక మందిని పోడు భూములు చేసుకుంటే జైళ్ళకి ఎందుకు పంపించినావు సార్? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకోకు. ఏమనుకుంటారంటే గురిగింజా, అబ్బా నేను ఎర్రగున్నా కిందంగా నల్లగున్నది ఎవరు చూడరు అనుకుంటారు. వీళ్ళు చేసిన పాపాలకు ఇప్పటికే శిక్ష పడ్డది. ప్రజాక్షేత్రంలో ఉరి శిక్ష పడబోతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని ఇవాళ అల్లుడు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, కవిత ఇప్పుడు కొత్త దుకాణం పెట్టింది, ఏదో పూలి అట. 9.5 సంవత్సరాలు గడ్డి వీకిన ఆ కవితక్కని అడుగుతున్నా. రింగు తిరుక్కుంటూ పట్టు చీరలు కట్టుకొని కోట్లాది రూపాయల వాచ్లు పెట్టుకొని ఏ రోజైనా పూలే గురించి మాట్లాడినవా? నీ అయ్యా ఉన్నప్పుడు కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఎందుకు చేయలే? ఆ రోజు మాట్లాడాలి. ఇవాళ కొత్తగా ఏం కొట్లాడుతుంది ఆమె? ఒకటండి, ఈటల రాజేందర్ ముంటి మీద దాన్ని అవతలకి ఎలగొడతావు. తలసాని శ్రీనివాస హైదరాబాద్ ఉంటే ఒక డమ్మి. నువ్వు ఎవరికి ఇచ్చినావు? గంగుల కమరాకర్ ఉంటే ఆయన పెద్ద కుండ, ఏం చేయలేడు. ఎవరికయ్యా అధికారం? మొత్తం హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, కవిత చేతులు ఉంటది. మీ చేతిలో అధికారం ఉంటది, మా వాళ్ళకే ఉత్తర డమ్మి పదవులు ఇచ్చి ఇలా బీసీల గురించి కొట్లాడుతుందంట. వెనకట కూడా సామెత చెప్పినట్టే ఉంది, అది బాగుంటది, బూత్ సామెత అది. కాబట్టి నేను ఇవాళ ఒకటే స్పష్టం చేస్తున్నాండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. సమయం ఉంది. ఈ సమయం లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ప్రజలు కన్నటువంటి తెలంగాణని సాఫల్యం చేసి సంపూర్ణ తెలంగాణ సాధించి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛతో కూడినటువంటి వాయువులు పీల్చుకునే కార్యక్రమాన్ని తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు పోతాం. కానీ కూలగొడత కేంద్రంలో ఉన్న బీజేపీ అనేటువంటి మాటలు ఏవైతున్నాయో మిమ్మల్ని కాలబెడతారు, ప్రజలు కాలబెడతారు సజీవంగా. ఇది చెప్తా ఉన్నా. మీరు కనుక ఇటువంటి మాటలు మాట్లాడుకోకపోతే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు కొంచెం తప్పకుండా నేను ఒక్కడే నేను అనేది ఓటు రూపంలో మిమ్మల్ని కాలబెడతారు, మిమ్మల్ని బొంద పెడతామా 5 కిలోమీటర్ల లోపల అంటున్నాం. వ్యక్తిగతంగా దాడులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదండి. మా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు, దమ్ముడను కొట్లాడరే పార్లమెంట్ లో నీకు ఒక్క సీటు రాదు. మీ ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఏర్పడ్డ పార్టీగా వివరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా చూసినా కూడా, సో ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీలా ఆఖరికి వస్తే ఇంత దిగజాడు స్థాయికి వచ్చిందా? ఒక్క సీటు కూడా గెలవలేదా బీఆర్ఎస్ పార్టీ? నేను ఏమంటున్నా ఒకటి సార్, ఇప్పుడు శివలింగం మీద కూర్చున్నప్పుడు తేలు ఏమనుకుంటా తెలుసా? నేను శివుని పట్టుకున్నా కాబట్టి ఇక నన్ను ఎవరు కొట్టలేరు అనుకుంటారు. చేయితో తీస్తేనేమో కాటేస్తావు, చెప్పుతో కొడితే శివుని కోపం వస్తుంది. ఇవాళ శివలింగం మించి దించి నిన్ను రోడ్డు మీద వేసారు, ఇక చెప్పుతోని కొడతారు, కాళ్ళ కింద వేసి నలుపుతారు. అటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. నువ్వు ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు అన్నావో, నీళ్ళన్నవో, నిధులన్నవో, నియామకాలు అన్నావో, అన్నిటికి మించి ఆత్మగౌరవాన్ని ఆంధ్రుల చేతుల్లో పెట్టి మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పి ఆమె ఆఫీసర్లు మొత్తం ఆంధ్రోలు ఉంటారు, చెప్రాసు గారు తెలంగాణ వాళ్ళు ఉంటారు. నువ్వు ఇచ్చింది ఏందా గౌరవం? గద్దర్నేమో బయట కూర్చోబెడతావు, ఆ ఆంధ్ర చిరంజీవికి ఏమో నువ్వు సన్మానం చేస్తావు. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి మందకృష్ణనే గాని ఆ తర్వాత కోదండరామునేమో జైల్లో పెడతావు. నువ్వు తిరిగి ఇలా ఏంది నాది తెలంగాణ, నాకే హక్కు ఉంది, ఏం మాట్లాడుతావు? ఏ హక్కు ఉంది నీకు? సంస్థల మీద ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం మీ దగ్గర పవర్ అన్ని రకాల అవకాశాలు కూడా కాంట్రాక్ట్ సంస్థలు ఏం చేయలేకపోతున్నాయి కదా.
నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఇవాళ 9.5 సంవత్సరాలుగా ఆయన చెప్పిన మాట ప్రాంతీయవాదం తెచ్చిండు కదా, ఆ ప్రాంతీయవాదంలో భూమి పుత్రుడు అని చెప్పుకున్నావు, నువ్వు చేయలేకపోయినావు కదా. నేను అనేది మాది రాజకీయ పార్టీ అనుకోండి, మాది పక్క పెట్టి సార్, నువ్వు ఏ వాదంతో పుట్టినావు, ఏ మట్టిగడ్డ మీద పుట్టినావో వాళ్ళకి న్యాయం చేయాలి. తెలంగాణ దొంగలకు, ద్రోవులకు, దోపిడిదారులకు సీట్లు ఇచ్చి, పదవులు ఇచ్చి, మోసగాళ్ళని తీసుకొచ్చి, ఎవరైతే తెలంగాణలో మెత్త కొట్టిరో వాళ్ళని తీసుకొచ్చి ఐజీలు, డిఐజీలు, డీజీపీలుగా చేసినావు. తిరిగి ఇవ్వాలి నువ్వు, మాది తెలంగాణ, మాకు పేటెంట్ హక్కు ఉంది, మేము తెలంగాణ అంటే ఎవరు నమ్మరు ప్రజలు. పూర్తిగా రాజకీయంగా మారిపోయినావు. ఆ అరుంధతి సినిమాలో కాశ్మీర్ ఆవరించింది చూసినావు, అట్లా ఆవరించింది కేసీఆర్ కు. కాబట్టి ఆ దుమ్ము దురుపుతారు తెలంగాణ ప్రజలు. తప్పకుండా తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ ప్రజలు కన్నీళ్లను నూర్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఒక చివరి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళేశ్వర గారు, ఒక చివరి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఆందోళనలు జరుగుతున్నాయట. మొత్తం సాగునీటి కోసం నీళ్లు ఎక్కడ దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు ఎక్కిరట. ఒక ఘటన ఎక్కడ అంటే పాలేరు నియోజకవర్గంలో ఇగో నేరుగా రైతులే వచ్చి లాకులు తీసి నీళ్లలోక తరలింపు చేసుకున్నారు. అంటే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మొన్న చూసినాం, ప్రధాన శీర్షికగా ఒక ప్రధాన వార్తాపత్రికలు వచ్చింది, అది మీకు అందరికి తెలిసింది, ఏ పత్రిక కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రధాన శీర్షికగా ఉన్నది. ఇటు గోదావరి ఆ నీరుని ఒడిసిపట్టడంలో ఇబ్బంది ఒక రకంగా తాత్సారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కృష్ణా జలాలను కూడా కేఆర్ఎంబీకి అప్పగించడంతో తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. తెలంగాణలో నీటి పరిస్థితి మొత్తం ఎద్దడి స్టార్ట్ అయిపోయింది. బిందెలు పట్టుకొని లైన్లలో ఉంటున్నారు, రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. రకరకాల వార్తా కథనాలు నిత్యం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క సోషల్ మీడియా ఖాతాలో చూసినా ఏడు చూసినా ప్రచారం అవుతున్నది. ఏం సమాధానం చెప్తారు మరి? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మొత్తం సురభి నాటక కళా మండలి సభ్యులు. ఓడు కొట్టినట్టు, ఓడు ఏడ్చినట్టు, ఓడు దూడిచినట్టు. నువ్వు ఆంధ్రకు పోయి ఏమో రాయలసీమను రతనాలసీమ చేస్తాంటివి, 299 టీఎంసీలకు ఒప్పుకొని వస్తేవి. ఆ తర్వాత బడ్జెట్ లో 200 కోట్లు పెడుతుంది కేఆర్ఎంబీకి, అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు. మళ్ళీ ఇవాళ మా మీద మొదలు కన్నీరు గారిస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా సార్? ఆ తర్వాత ఆయనతోటి ఎవరు గౌరవ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన తోటి మంచిగా మటను, చికెను, కీమా, బూందీ అన్ని బుక్తిరి. తర్వాత టెండర్ లోపం చేపించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ద్రోహి, దళారి, దొంగ అన్ని కేసీఆరే. కాబట్టి తెలంగాణ ప్రజల మధ్య ఇవాళ మొదలు ప్రతివిమర్శలు రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నడుస్తూనే ఉంటుంది. ఒక సామాజిక దృక్పథంతో ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే దానికి ఎట్లా సమాధానం చెప్తారు? నిత్యం రైతులు రోడ్లు ఎక్కుతున్నారట, బిందెలతోని ట్యాంకర్లు వచ్చినాయంట. సార్ ఒక్క మాట మనం చేస్తున్నా, ప్రకృతి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని ఏ రకంగా చేయాలి? కాల్మట్టితో మాట్లాడాలన్నా, నారాయణపూర్లో ఉన్నటువంటి అక్కడున్న కర్ణాటక ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది మానవీయ కోణం ప్లస్ మా తెలంగాణ అన్ని ఉన్నాయి. ఎవరు చెప్తే చేసేది కాదు, ఇది ఎవరు అడిగితే చెప్పేది కాదు. అంతే తప్ప మేము శ్రీశైలంలో కూర్చొని పైపులు వేసుకొని నీళ్ళు తాగినామా? నాగార్జున సాగర్ లో కూర్చొని మేమేమన్నా ఏది ఒకటే సార్ నోరు తెరిస్తే మా నోట్లో పోయినాయి ఏంది ఆపనంగానే పోయినాయి ఆ నీళ్ళన్నీ నువ్వే. చెరువు కాంగ్రెస్ రాగానే కింద అండర్ గ్రౌండ్ వాటర్లు తగ్గిపోయినాయి, చెరువులు ఇంకిపోతున్నాయి, కాలువలు ఎండిపోతున్నాయి, డ్యాములు కూలిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విపత్తి ఇదంతా ఎట్లా? ఇది 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 విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎందుకట పల్లెని మల్లయ్య అంట పిల్లిని పిలిచి తల కొరిగిండట. అట్లనే తప్ప వీళ్ళ మాటలని ప్రజలు గారడీలర్ ఎక్కడ చూస్తున్నారు? జోకర్ గార్ల పులకేసి సినిమా ఉంది చూసినావు, హింసించే పులకేసి ఒక బ్యాచ్ వీళ్ళు. కానీ ప్రజలు వీళ్ళని పట్టించుకోరు. డెఫినెట్లీ తెలంగాణ రైతుల ప్రయోజనాలని చివరి ఊపిరి రక్తబొట్టున్నంత వరకు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రజల ప్రయోజనాలని, ఎండిపోయే పొలాలని కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఒకవేళ నష్టం వస్తే ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేస్తే తప్ప మీరు ఈ రాష్ట్రంకి వచ్చిన తర్వాత చేసిన ప్రయోజనాలు శూన్యము. మీ వలనే ఈ తెలంగాణ యొక్క ఆ ప్రయోజనాలు తాకట్టు పెట్టబడ్డాయి, నవ్వుల పాలైనం. తెలంగాణ భాషను చూస్తే అందరు ఎక్కిరిచ్చే కాడికి వచ్చింది. ఎందుకు? బూత్ మాటలతోటి బూత్ సాహిత్య పితామహుడైన కేసీఆర్ గారిని చూసి నవ్వుకుంటారు సినిమాల బఫూన్ గారు మాట్లాడినట్టు. అందువల్ల మీరు ఇలా మానవీయ కోణం, తర్వాత ఇంకో కోణం, కరువు కాటకాలు ఎవరు తెచ్చినండి? తప్పకుండా ఇప్పుడు ఈ 2 రోజులలో 3 రోజుల ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష పెట్టి ఎండిపోతున్న పొలాలను ఏ రకంగా కాపాడుకోవాలి, ఎంత దూరమైనా పోయి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఒకవేళ ఆ సమాచారం లోపం ఉంటే ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి చేరేస్తాం తప్ప తెలంగాణ ప్రజల
ప్రయోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టేది లేదు. కేసీఆర్ లేక దోపిడికి అవకాశం లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి కుమ్మక్కయ్యేది లేదు. జగన్మోహన్ రెడ్డి తోటి చేపల పులుసులు తినేది లేదు. రోజాతో తినేది లేదు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చేది లేదు. మా తెలంగాణ పంటలు పండిన తర్వాతనే అవతలకు వదులుతాయి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మాకున్నటువంటి కృష్ణా పరివాహంలో వాస్తవంగా ఒప్పుకోవాల్సిన ఎక్కువ శాతం ఇక్కడ ఉందండి. 67% ఉంది ఇక్కడ పరివాహ ప్రాంతం. అప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలే? అప్పుడు ఉన్నటువంటి 800 టీఎంసీలలో నువ్వు 299 ఎందుకు ఒప్పుకున్నావు? 502 వాళ్ళకి ఎందుకు వదిలిపెట్టినావు? 801 టీఎంసీలో నువ్వు కాదా ప్రయోజనాన్ని పెట్టింది? ఇవాళ మళ్ళా మొసలి కన్నీరు గారుస్తున్నావు. కాబట్టి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకున్నటువంటి అంశాలని ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో ఆ వాటినన్నిటి కూడా అధిగమించి ముందుకు పోతాం తప్ప రాజకీయ మీరు చేసిన కుట్రల్ని కేటీఆర్ బయట పెట్టబోతున్నారట. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బేడిగడ్డ తీసుకుపోయి మీరు సిద్ధంగా ఉన్నదా ఆ కుట్రలు ఏదో చూపెడితే చూడడానికి? ఇప్పుడు కుట్రలు కుతంత్రవాదానికి వారికి పేటెంట్ హక్కు ఉంది, మాకు లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు అందుకోసమే కదండి ఇందిరా పార్క్ కాడ వారు 9 సంవత్సరాలు బంద్ చేస్తే మేము ఓపెన్ చేసినాం కదా. నువ్వు ఆడ ధర్నా చేసుకోకపోతే మేడిగడ్డ, బొందనగడ్డ, బూరుగడ్డలు ఏం చేస్తావు? ఆ బొందనగడ్డలు పడతావా పోయి? అది మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళు నెట్టిదని చెప్తామేంది? లేకపోతే ఆ పలిగిన సిమెంట్ ఇప్పుడు నెర్రెలు వాసింది కదండి ఆ ప్రాజెక్ట్ మీరు అలా అనుకుంటాం ఏంది పోయి? కేటీఆర్ ఏమండి బుద్ధి లేదు. మళ్ళా చేసిన దొంగతనం చేసి యుద్ధల మీద అన్నాడట. వెనకట ఊళ్ళో ఆమె తప్పు చేసి పక్కింటి ఊకే నిన్నలేస్తుందంట ప్రాపగండ. ఇది వాళ్ళు చేసే తప్పు మేము చేయలేదు. మేము తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని, దోపిడిని, దొంగతనాలని, స్కామ్లని అన్ని బయట పెడతాం. జర్ర ఓపిక పట్టాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ సందర్శనకి ప్రభుత్వం అధికారికంగా ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఆహ్వానించింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన యొక్క వాహనంలో ఆయన వెళ్ళేటువంటి ఒక 65 మంది ఎమ్మెల్యేలతో, సిపిఐతో కూడుకు 65 మంది ఎమ్మెల్యేతో పాటుగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొంతమంది తీసుకెళ్లి మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్లి అక్కడ నిరలవాసినటువంటి పిల్లర్లను చూపించడం కావచ్చు, చాలా క్లుప్తంగా ఏం జరిగింది తెలంగాణ ప్రజానికం ముందు కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో 2019 నుంచి మొదలుకుంటే ఏ రకంగా పిల్లర్ల కింద ఆ బుంగలు ఏర్పడి వాటర్ లీకేజ్ ప్రారంభమైంది, తర్వాత పిల్లర్లు ఏ రకంగా పగులు వచ్చినాయి, ఎటువంటి నాశరకణ పనులు జరిగినాయి, మొత్తం కూడా అవపోస్తాన బట్టి తెలంగాణ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున మేడిగడ్డ అనే ఒక అంశం చాలా ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద చాలా బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మేడిగడ్డలో మేమేం చేయలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రల బండి మొత్తం పూర్తిగా కూలిపోయే విధంగా చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కుట్రల్ని అడ్డగిస్తాం, కాంగ్రెస్ కుట్రల్ని ప్రజల ముందు ఉంచుతామంటూ ఈ యొక్క మార్చి 1వ తేదీన మేడిగడ్డ సందర్శనకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది. సో ఓవరాల్ గా ఈ అంశం పెద్ద చర్చాంశం అవుతుంది. మరి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కుట్రల్ని ఏ రకంగా బయట పెట్టబోతోంది. మరి పైపెచ్చు చేవెళ్ల సభల్లో కూడా చాలా ఆగ్రహావేశాలకు గురై రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వం కూలిపోతుందని రకరకాలుగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాయి. వాళ్ళందరి మీద తస్మాత్ జాగ్రత్త, అవసరమైతే వాళ్ళ మీద ఒక రకంగా ఆయన మాటలు ఉద్దేశిస్తూ దాడులు సైతం చేయాలంటగా చెట్టు కట్టేసి కొట్టండి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి మాటలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సో మొత్తం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మేడిగడ్డ సందర్శన ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ దాని మీద విజిలెన్స్ తనిఖీలు, కేసులు, ఆ తర్వాత పూర్తి విచారణ మరోవైపు కొనసాగుతుంది. మరి మేడిగడ్డ అంశానికి సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం చూడాల్సిన అవసరం అయితే